మనం అలవాటు పడిన దానికి మనం అలవాటు పడింది మనల్ని ఏ స్థితికి దిగజారుస్తుందో చూడండి. ఏమని, నా కరం ఎట్ట దగలబడింది, నా బ్రతుకెట్ట దగలబడింది అంటున్నాడు. నేను ఇంకా బతకనంట, చచ్చిపోతానంట, తెలిసింది నాకు, నా మరణం నాకు తెలుస్తుంది, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానుగా. నువ్వు చేసింది నేను తీసుకుని వెళ్ళిపోతుంది. నీ భార్య రాదు, నీ పిల్లలు రారు, నీ బంధువులు రారు, నీ బంధువర్గం ఎవరు రారు. నువ్వు చేసినదే నిన్ను ముంచి నిన్ను తీసుకొని ఈ భూమిని విడిచిపెట్టి తీసుకుని వెళ్ళిపోబోతుంది. లక్షలు ఉన్నాయి, ఏం ప్రయోజనం? సిల్లీగా తీసి అవడబడుతున్నారు. పిల్లలు లెక్క చేయట్లేదు, భార్య లెక్క చేయట్లేదు, ఊళ్ళో వాళ్ళు లెక్క చేయట్లేదు, బజార్లో వాళ్ళు లెక్క ఎవరు లెక్క చేయట్లేదు. ఒకటి. రెండోది, ఆయన మధ్యలో అప్పుడప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కువైపోయినప్పుడు బజార్లో కొనుక్కుంటాడు. బజార్లో కొనుక్కుంటే ఎక్కడెక్కడ ఈగలన్నీ వచ్చి నోట్లోకి, ముక్కులోకి, చెవుల్లోకి వెళ్ళిపోతాయి. చూసారు, ఎక్కడెక్కడ ఈగలన్నీ వచ్చేసి ముక్కుల్లోకి, చెవుల్లోకి వెళ్ళిపోతాయి. ఎంత అవమానం ఒకటి. రెండోది వచ్చేసి ఒంటి మీద గుడ్డ ఉన్నది సరిగా. అంటే తన అవమానము ఇతరులకు చూపిస్తున్నాడు, తన సిగ్గు ఇతరులకు చూపిస్తున్నాడు. అంటే జన్మనిచ్చింది దేవుడు ఇందుకేనా? నీ సిగ్గు ఇతరులకు చూపించటానికా? చూసారా, ఒంటి మీద గుడ్డ లేకుండా నీ సిగ్గు ఇతరులు చూపించటానికా? ఇదేనా? ఇందుకేనా నువ్వు భూమి మీదకి వచ్చింది? ఇందుకేనా నువ్వు భూమి మీదకి వచ్చింది? అతను చూస్తున్నప్పుడు నాకు అట్ట అనిపించిందండి. అట్టగా డైలీ చేస్తాడు. ఒకరోజు ఏం చేసింది తెలుసా? అట్టగే చీల్ రోడ్డు అనేది ఒకటి ఉండేది, అక్కడికి వచ్చాడు. అట్టగా పడిపోతే కుక్క వచ్చి వచ్చిపోతుంది. చూస్తున్నారు, ఎవడు పడుచుకోవట్లా. ఒంటి మీద గుడ్డ లేదు, ఏకలు ముసురుతుంది. కుక్క వచ్చి పైన ఏం చేస్తుందంటే వచ్చిపోసేసేస్తుంది, ఆయన మీద, మొహం మీద పోసేస్తుంది. అది ఆయన నీళ్లు, మంచి నీళ్లు కావాలి, ఒకళ్ళు తప్పుకవుతుందని చప్పరెత్తన్నాడు. నిజం. అంటే ఎంత దీనానికి స్థితికి తీసుకొని వెళ్తుందో చూడండి. మనం అలవాటు పడిన దానికి మనం అలవాటు పడింది మనల్ని ఏ స్థితికి దిగజారుస్తుందో చూడండి. మనం దేవుడి పిల్లలమే. మనం ఎవరమే? దేవుడి పిల్లలమే. ఎంతగా దిగజారుస్తుందో చూడండి. ఏమండి, అంతటితో ఆగిద్దా అతని పరిస్థితి? ఇంకేం జరిగిందో తెలుసా? ఆయనకి తాగి నిమ్ము వచ్చేసేసింది. నిమ్ము, టీవీ వచ్చేసింది. టీవీ వచ్చేసిందండి ఆయనకి. 2 లక్షలు పోసారు. చివరికి ఆ లివర్ దెబ్బతింది. లివర్ దెబ్బతిని ఏం చేసేది తెలుసా? ఇదిగో ఇంత లవణ వస్తుంది కడుపు ఆయనకి, ఇంత లవణ వస్తుంది నున్నగా. అంటే లివర్ పెరిగిపోయింది, తాగి లివర్ దెబ్బతింది. ఎన్నో లక్షలు పోసారు. హైదరాబాద్ తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్లారు, చెన్నై తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్ళినా ఉపశమనానికి మందులు ఎత్తున్నారు, కానీ పొట్ట మాత్రం ఎంత వచ్చేసేస్తుంది. ఎందుకంటే లివర్ పెరిగిపోతుంది, లివరు డ్యామేజ్ అయిపోయింది. ఎంత అన్నం తిన్నా కానీ వాంతి చేసుకుంటున్నాడు, ఇన్ని నీళ్ళు తాగినా కానీ వాంతి చేసుకుంటున్నాడు. చివరి స్టేజ్కి వచ్చేటప్పటికి డాక్టర్ గారు అన్నాడు, అయ్యా అంటే ఆయనతో చెప్పకుండా పక్కన వాళ్ళతో చెప్పాడు, ఇంక ఈయన 2-3 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, తీసుకుని వెళ్ళండి, అతను కోరుకున్నది పెట్టేసేయండి అన్నాడు. ఏం కావాలి నీకంటే, ఏముంది నాకు, ఇంకేముంది, తిన్నాగాడు వాంతులు అవుతున్నాయిగా. అంటే తినటానికి కూడా అవకాశం ఉండేదేకా. అన్నీ ముసురుకు వచ్చేసింది. కూర్చున్నాడు, పూనుకున్నాడు. చుట్టూ అందరు బంధువులు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఆ వైపు చేడుతున్నాడు. ఏమని, నా కరం ఎట్ట దగలబడింది, నా బ్రతుకెట్ట దగలబడింది అంటున్నాడు. నేను ఇంకా బతకనంట, చచ్చిపోతానంట, తెలిసింది నాకు, నా మరణం నాకు తెలుస్తుంది, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానుగా. చూసారా? అంటే ఫస్ట్ అన్నీ బాగున్నప్పుడు చెప్తే ఎవరి మాట లెక్క చేయలేదు. ఇప్పుడు నీతో పాటు ఎవరు వస్తారు చెప్పు? నీతో పాటు ఎవరు వస్తారు? నువ్వు చేసింది నేను తీసుకుని వెళ్ళిపోతుంది. నీ భార్య రాదు, నీ పిల్లలు రారు, నీ బంధువులు రారు, నీ బంధువర్గం ఎవరు రారు. నువ్వు చేసినదే నిన్ను ముంచి నిన్ను తీసుకొని భూమిని విడిచిపెట్టి తీసుకుని వెళ్ళిపోబోతుంది. అంటే సైతాన్ అనేది, దెయ్యం అనేది ఒక మనిషిని ఒక మత్తుకు బానిస చేసేసి
మనిషిని సర్వనాశనం చేసి రోగం తెచ్చి చంపేటట్టుగా చేస్తుంది. ఈ మత్తులో మరొక తప్పు చేస్తాడండి మనిషి, తెలుసా? ఇవాళ చస్తే రేపు రెండు బాబాయ్ అంటాడు. ఇవాళ చస్తే రేపు రెండు బాబాయ్ అని చేయరాని పని చేసి వ్యభిచారం చేసేయడం అనుకోండి, ఎయిడ్స్ తెచ్చుకుంటాడు. అట్ట మత్తులో ఎయిడ్స్ తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మత్తులో చేయరాని పని చేసి బంధత్వాన్ని, భార్యను మర్చిపోయి తప్పు చేసి, ఎందుకంటే మనకి మత్తు ఉందనుకోండి, నాకే మత్తు ఉందనుకోండి, నేను ఎటు వెళ్తానో నాకు తెలియదు, ఏడబడతానో నాకు తెలియదు, ఏం చేస్తానో నాకు తెలియదు. అలాగే చెయ్యరాని పని చేసేసి, ఎందుకంటే మత్తు లోపల రెండో వాడు ఉంటే ఎత్తుడిదంటే మనిషి ఏం చేస్తాడో కూడా తెలీదు, అలా చేసి భయంకరమైన ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు ఈనాడు చాలామంది ప్రపంచంలో. బలి తీసుకుంది. ఏం బలి తీసుకుందంటే నీ యొక్క మత్తు, నువ్వు తీసుకున్న మత్తే, నువ్వు తీసుకున్న మద్యమే నిన్ను ఈ భూమి మీద నుంచి పెందరకాడే తీసుకుని వెళ్ళిపోయింది. నీ బిడ్డల నుంచి పెందరకాడే తీసుకుని వెళ్ళిపోయింది. నీ భార్య నుంచి నిన్ను పెందరకాడే తీసుకుని వెళ్ళిపోయింది. అవసరమా? అవసరమా? చెప్పండి. మరి దీనికి బానిస అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ ఏం చెబుతుందంటే